నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు గెలుపుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 18వ వార్డు బలిఘట్టంలో అయ్యన్న కోడళ్లు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. అయ్యన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోడళ్లు రంగంలోకి దిగారు. నర్సీపట్నంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధికి ఓటేస్తారా, అరాచకానికి ఓటేస్తారా అంటూ ప్రజలను ప్రశ్నిస్తున్నారు. బాబు సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి తీసుకువెళుతూ వాటి గురించి వివరిస్తున్నారు. ప్రచారంలో దూసుకువెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని అయ్యన్న పాత్రుడి కోడళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు మంచి పథకాలు ఇస్తున్నారని అయ్యన్న పెద్ద కోడలు డాక్టర్ సువర్ణ విజయ్ అన్నారు. ఇంటింటికి ప్రచారంలో భాగంగా అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి, కోడలు డాక్టర్ సువర్ణ విజయ్, దివ్య, రాజేష్లు 18వ వార్డు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందే సంక్షేమం గురించి తెలియజేస్తూ అయ్యన్నకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు కమలం గుర్తుపై ఓటు వేయాలని కోరుతున్నారు. వార్డు ఇన్ఛార్జ్ గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, టీడీపీ మహిళా కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ఈరోజు బలిఘట్టం 18వ వార్డు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టామండి. ఆయన పాత్ర గారికి సపోర్టివ్గా ఏదైతే ఇప్పుడు సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు పెట్టారో అది చాలా బాగా వెళ్తుందండి. మహిళల్లో ఒక్కొక్కటి కూడా ఇంటింటికి వెళ్ళి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. ఏవైతే 2 ఓట్స్ ఉంటాయో అది కమలం గుర్తు ఒకటి, సైకిల్ గుర్తు ఒకటి వేయమని కోరుతున్నామండి అందరినీ. స్పందన కూడా చాలా బాగుంది. సో సూపర్ 6లో ఏదైతే మనకి పెన్షన్ కానీ ఇవన్నీ కూడా మేము డోర్ టు డోర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. నేను, దివ్య కూడా వెళ్తున్నాము. ఒక్కొక్కరికి మహిళలకి ఏదైతే పథకాలు ఉన్నాయో, చదువుకునే పిల్లలు ఒక్కొక్కరికి కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పెన్షన్ ఏదైతే 3,000 ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇస్తుందో అది 4,000 చేయడం జరుగుతుంది. 3 నెలల వరకు వాళ్ళు బయోమెట్రిక్ వేయాల్సిన అవసరం కూడా లేదు అని ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అభివృద్ధికి కావాలా, అరాచకానికి కావాలా అనేది ఒకే ఒక క్వశ్చన్ నేను అందరినీ అడుగుతున్నామండి. అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఆయన పాత్ర గారు ఈసారి కంపల్సరీ రావాలని కోరుకుంటున్నారు. ఏదైతే ఈ 5 సంవత్సరాలు చూశారో, కళ్ళారు చూసే వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారండి ఇవన్నీ కూడా. ఆయన పాత్ర గారు ఈసారి కంపల్సరీ గెలుస్తారండి. అభివృద్ధికి ఓటేస్తున్నామండి. స్పందన మీరు చూస్తే కనుక మాతో పాటు ఏదైతే మేము డోర్ టు డోర్ వెళ్తున్నామో మాతో పాటు కలిసి వాళ్ళంతా రావడం జరుగుతుందండి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా దీనికన్నా మాకు ఇంకేం చూస్తాం, దానికంటే మాతో కలిసి పనిచేస్తున్నారు. డోర్ టు డోర్ వెళ్ళి పథకాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అంటున్నారు ఇవన్నీ మాకు చెప్పక్కర్లేదని, ఈసారి టీడీపీ గవర్నమెంట్ కంపల్సరీ వస్తుంది అండి. అందరూ కూడా ఆయన పాత్ర గారిని, సీఎం రమేష్ గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.